హాయ్ అండి. అందరికీ నమస్కారం. దేశం మీకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ ఇందులో ఉన్న సంకేతం మాత్రం అసాధారణం. ఈ వీడియో మీకు కంటపడిందంటే అది యాదృచ్ఛికం కాదు. అది మీకు ఆ పరమశివుడు పంపిన ఒక గుప్త సంకేతం. మీరు ఈ 4 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు అనుకున్నది నిజమా కాదా అనే సందేహం తొలగిపోతుంది. అందుకే ఈ మాటలు పూర్తిగా వినడం చాలా అవసరం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకురావచ్చు. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి ద్వారా జరిగే పరిణామం మీ మనసును ఒకసారిగా కుదిపేస్తుంది. మీరు ఇప్పటి వరకు గమనించని విషయాలు ఒక్కసారిగా మీకు అర్థమవుతాయి. ఇది మీకు ఒక హెచ్చరిక కూడా, ఒక అవగాహన కూడా. మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చొని చూడటం మంచిది. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ వ్యక్తిగత జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. మిమ్మల్ని మోసం చేసిన వారి కొన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. మీరు ఈ మాటలు వింటూ ఉంటే కొన్ని సంఘటనలు మీకు గుర్తుకు వస్తాయి. అవి యాదృచ్ఛికం కాదు. కొన్ని సూచనలు మీరు ఎప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని అనుకున్నారా? ఎందుకు కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మళ్ళీ దూరం అవుతున్నారు? ఎందుకు కొన్ని సందర్భాల్లో మీరు అనుకున్నది విరుద్ధంగా జరుగుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు మీకు తెలుస్తుంది. ఈ 4 రోజులు మీకు ఒక స్పష్టతనివ్వబోతున్నాయి. మీరు ఇప్పటి వరకు అనుకున్నది ఒక విధంగా ఉండవచ్చు, కానీ నిజం మాత్రం వేరేలా ఉండవచ్చు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. బయటికి వారు మీకు మంచిగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం వేరే ఆలోచనలు ఉండవచ్చు. ఇది తెలుసుకోవడం మీకు అవసరం, ఎందుకంటే ఇది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే ఒక ముఖ్యమైన సమాచారాన్ని కోల్పోతారు. అందుకే చివరి వరకు వినడం చాలా ముఖ్యం. ఈ మాటలు మీకు ఒక మార్గదర్శకంలా పనిచేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరిగా ఉండడానికి ఇవి సహాయపడతాయి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది మీకు దైవం ఇచ్చిన ఒక సూచన. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఇప్పటివరకు మీకు అర్థం కాలేకపోయి ఉండవచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ ఒకదానికొకటి కలిసిపోతాయి. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయం మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మీకు ఒక కొత్త ప్రారంభం అవుతుంది. మీరు ఈ 4 రోజుల్లో జాగ్రత్తగా ఉంటే మీరు పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. మీ మనసులో ఉన్న సందేహాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. మీరు ఇప్పటి వరకు అనుకున్నది నిజమా కాదా అనే విషయం మీకే తెలుస్తుంది. ఈ ఎస్ వ్యక్తి గురించి మీరు తెలుసుకునే నిజం మీకు ఒక షాక్లా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో అది మీకు ఒక బలాన్ని కూడా ఇస్తుంది. మీరు ఇకపై ఎవరిని సులభంగా నమ్మరు. మీరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు మీలో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అది భయం కాదు, అది ఒక అవగాహన. మీరు ఇప్పటి వరకు చూసిన, వినిన విషయాలు అన్నీ ఒక అర్థాన్ని పొందుతాయి. మీరు ఈ 4 రోజుల్లో జాగ్రత్తగా ఉంటే మీరు ఒక పెద్ద సమస్యను తప్పించుకోవచ్చు. ఇది మీకు ఒక హెచ్చరికగా భావించండి. ఈశ్వరుడు ఎప్పుడు తన భక్తులను కాపాడుతాడు. మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఆయన మీకు ఒక మార్గం చూపిస్తున్నాడు. మీరు ఈ మాటలను గమనించి మీ జీవితంలో అమలు చేస్తే మీరు విజయాన్ని సాధించగలరు. ఇది మీకు ఒక అవకాశం, దాన్ని కోల్పోవద్దు. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు పూర్తిగా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివరిలోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతకుముందు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వడం వలన ఈ వీడియో మరికొంతమంది మీ రాశి వారికి రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి, ఎందుకంటే ఇది 100% జ్యోతిష్యులను సంప్రదించి మరి సేకరించిన లోతైన
జ్యోతిష సమాచారంతో మీకు అందిస్తున్నాం. ఈ రాశి వారి గురించి ముందుగా మాట్లాడుకుంటే గుర్తుకు వచ్చేది వారి లోపల ఉండే తేజస్సు. ఈ తేజస్సు బయటకు మాత్రమే కాదు, వారి ఆలోచన నిర్ణయాల్లో నడవడికలో స్పష్టంగా కనిపిస్తుంది. వీరు ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదిస్తారు. వాళ్ళు మాట్లాడకపోయినా వారి ప్రెజెంటెన్స్ చాలు అనిపించేలా ఉంటాయి. ఈ రాశి వారికి అసలు శక్తి వీరి జీవితంలో నాయకత్వం సహజంగా వస్తుంది. ఎవరూ చెప్పకపోయినా బాధ్యతలు తీసుకోవడం వీరి స్వభావం. ఒక పని ముందుకు వచ్చి చేయటం వీరికి అలవాటు. అందుకే చాలాసార్లు ఇతరులు వీరిపై ఆధారపడతారు. కానీ అదే సమయంలో వీరు ఒంటరిగా బాధలు భరిస్తారు. వీరికి గౌరవం అంటే చాలా ఇష్టం. ఎవరు తమని చిన్నచూపు చూస్తే అది వీరికి చాలా బాధ కలిగిస్తుంది. బయటికి వారు ఏమీ అనిపించినట్టు కనిపించినా లోపల మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఒకసారి ఎవరో మనసు నొప్పిస్తే వాళ్ళను మళ్ళీ నమ్మడం వీరికి కష్టమే. అయినా బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటారు. ఈ రాశివారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. కానీ వారి హృదయం చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎవరైనా తమ వాళ్ళు కష్టంలో ఉంటే వీరు తట్టుకోలేరు. ఎంతైనా చేసి వారికి సహాయం చేయాలని అనుకుంటారు. కొన్నిసార్లు తమకి నష్టం వచ్చినా కూడా ఇతరులకు మేలు చేయటం వీరి గొప్ప గుణం. కానీ అందరూ ఈ గుణాన్ని అర్థం చేసుకోరు. వీరికి కోపం త్వరగా వస్తుంది, కానీ అదే సమయంలో త్వరగా తగ్గిపోతుంది. కోపంలో చెప్పిన మాటల తర్వాత వీరే బాధపడతారు. అందుకే వీరు చాలాసార్లు నేను అలా ఎందుకు మాట్లాడాను అని అనుకుంటూ ఉంటారు. కానీ వారి కోపం వెనుక కూడా ఒక నిజాయితీ ఉంటుంది. వారు నమ్మిన వాళ్ళు తప్పు చేస్తేనే ఎక్కువగా బాధపడతారు. ఈ రాశివారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేయకుండానే వదిలిపెట్టరు. మధ్యలో ఇన్ని కష్టాలు వచ్చినా చివరి వరకు పోరాడుతూనే ఉంటారు. వీరి గుణం. అందువల్లనే చాలా విషయాల్లో విజయాలు సాధిస్తారు. కానీ అదే సమయంలో కొన్నిసార్లు ఎక్కువ బాధ్యతలు తీసుకొని ఒత్తిడిలో పడతారు. వీరికి పేరు, గౌరవం, గుర్తింపు చాలా ముఖ్యమైనవి. డబ్బు కంటే కూడా పేరు కోసం ఎక్కువగా కష్టపడతారు. సమాజంలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని వీరి లక్ష్యం. అందుకే వీరు తమ పనిని చాలా సీరియస్గా తీసుకుంటారు. ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని కూడా గమనిస్తారు. ఈ రాశివారు తమ భావాలను అంత ఈజీగా బయటపడరు. వాళ్ళకి బాధ ఉన్నా, ఆనందం ఉన్నా చాలా వరకు వాళ్ళల్లోనే ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బలహీనంగా కనిపించకూడదని అనుకుంటారు. కానీ వాళ్ళను నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చాలా ఓపెన్గా మారుతారు. వీరికి విశ్వాసం చాలా ముఖ్యమైనది. ఒకసారి ఎవరికైనా హృదయపూర్వకంగా దగ్గరైతే వారికి పూర్తిగా నిబద్ధతతో ఉంటారు. కానీ అదే విశ్వాసం దెబ్బతింటే వాళ్ళు పూర్తిగా దూరం అవుతారు. తిరిగి ఆ బంధం సరిచేయటం చాలా కష్టం. అందుకే వీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో చాలా జాగ్రత్తగా నిర్ణయించుకుంటారు. ఈ రాశివారు బయటికి చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళకు ప్రేమ, గౌరవం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఎవరు వాళ్ళను నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళు జీవితాంతం వారికి అండగా నిలుస్తారు. అదే వారి నిజమైన బలం. వీరికి ఒంటరిగా ఉండే సమయం కూడా చాలా అవసరం. ఆ సమయంలో వాళ్ళు తమ జీవితాన్ని, తమ నిర్ణయాలను విశ్లేషించుకుంటారు. ఎక్కడ తప్పు చేశామో, ఎలా సరిచేయాలో అని ఆలోచిస్తారు. ఈ గుణం వాళ్ళను మరింత బలంగా మారుస్తుంది. అందుకే వీరు ప్రతిసారి ఒక కొత్త పాఠం నేర్చుకుంటూ ముందుకు సాగుతారు. ఈ రాశివారు ఎవరితోనైనా కలిసిపోవడం చాలా సులభం కాదు. వాళ్ళు ఎవరినైనా దగ్గర చేసుకోవడానికి ముందు వారిని చాలా గమనిస్తారు. కానీ ఒకసారి దగ్గరైతే వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారు. అందుకే వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు, కానీ నిజమైన స్నేహితులే ఉంటారు. వీరికి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు వెనక్కి తగ్గరు. ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఈ ధైర్యం వాళ్ళను ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. అందుకే వీరు ఎప్పుడూ ఒక లీడర్ లాగా కనిపిస్తారు. ఈ రాశివారి జీవితం ఒక కథలా ఉంటుంది. అందులో సంతోషం, బాధ, విజయాలు, అపజయాలు అన్నీ ఉంటాయి. కానీ చివరికి వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న నమ్మకం, ధైర్యం, పట్టుదల వాళ్ళని ఎప్పుడూ ముందుకు నడిపిస్తుంది. ప్రస్తుతం ఈ రాశివారు ఒక అంతర్గత ఒత్తిడిని అనుభవిస్తున్నారు. బయటకు చూస్తే అన్నీ
బాగానే ఉన్నట్లు కనిపించినా లోపల మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతున్నాయి. చేయాల్సిన పనులు, పూర్తి చేయాల్సిన బాధ్యతలు, నెరవేర్చాల్సిన అంచనాలు కలిసిపోయి ఒక టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ ఇప్పుడు కొంత అలసట అనిపిస్తుంది. ఇది తాత్కాలికమే, కానీ మీరు దీనిని గమనించాలి. ఈ మధ్య మీలో ఒక అనుమానం పెరుగుతుంది. నేను చేస్తున్నది సరైనదేనా అనే ప్రశ్న మళ్ళీ మళ్ళీ మీ మనసులోకి వస్తుంది. మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు మళ్ళీ ఆలోచించేలా చేస్తున్నాయి. ఇది మీ బలహీనత కాదు, ఇది మీలో ఉన్న బాధ్యతాభావం. మీరు తప్పు చేయకూడదు అనేది మీ ఆలోచన, కానీ అదే ఆలోచన ఇప్పుడు మీకు ఒత్తిడిగా మారుతుంది. డబ్బు విషయంలో కూడా ఒక అసంతృప్తే కనిపిస్తుంది. మీరు కష్టపడి పనిచేస్తున్నారు, కానీ దానికి సరిపడా ఫలితం రాకపోవడం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. కొన్ని ఖర్చులు అకస్మాత్తుగా పెరగటం, ప్లాన్ చేసిన విషయాలు ఆలస్యం అవ్వటం, ఇవి కలిసి మీకు ఒక అనిశ్చితి కలిగిస్తున్నాయి. అయినా మీరు ఆగిపోవడం లేదు. అదే మీ గొప్పతనం. కొన్ని విషయాల్లో చిన్న చిన్న అపార్థాలు జరుగుతున్నాయి. మీరు చెప్పిన మాటను వాళ్ళు వేరేలా అర్థం చేసుకోవడం, లేదా వాళ్ళు చెప్పిన మాటను మీరు ఎక్కువగా తీసుకోవడం, ఇవి చిన్న విషయాలే, కానీ మీరు ఎవరికి నష్టం చేయాలని అనుకోవడం లేదు. కానీ పరిస్థితులు అలానే మారుతున్నాయి. ఈ సమయంలో సహనం చాలా ముఖ్యం. మీ కోపం ఈ మధ్య కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది సహజమే, ఎందుకంటే మీరు లోపల చాలా విషయాలను దాచిపెడుతున్నారు. ఒకేసారి బయటికి రావటం, ఇది కోపంగా, ఈ విషయాలు బయటికి రావడం వల్ల కోపంగా కనిపిస్తుంది, కానీ నిజానికి అది బాధ. మీరు చెప్పలేని బాధ, మీరు పంచుకోలేని ఆలోచనలు, ఇవి కలిసిపోతున్నాయి. జీవిత భాగస్వామి లేదా మీకు దగ్గరైన వ్యక్తి మాత్రం ఈ సమయంలో మీకు బలంగా నిలుస్తున్నారు. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీరు కూడా వాళ్ళతో ఓపెన్గా మాట్లాడితే మీకు చాలా రిలీఫ్ కలుగుతుంది. కొన్ని విషయాలు మనసులో పెట్టుకుంటే ఇంకా భారంగా అనిపిస్తుంది. చెప్పేస్తేనే తేలికవుతుంది. మీకు ఈ మధ్య నిద్ర కూడా పూర్తిగా రావడం లేదు అని అనిపించవచ్చు. రాత్రి పడుకున్నాక కూడా ఆలోచనలు ఆగడం లేదు. గతం, వర్తమానం, భవిష్యత్తు ఒక్కసారిగా మీ ముందుకు వస్తున్నాయి. ఇది మీ మైండ్ ఎక్కువగా పనిచేస్తుందనే సంకేతం. కాస్త విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మీరు ఎప్పుడూ ఇతరుల కోసం నిలబడే వ్యక్తి, కానీ ఇప్పుడు మీకు ఎవరో అండగా ఉండాలని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు. ప్రతి బలమైన వ్యక్తికి కూడా ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది. మీరు కూడా మీ భావాలను పంచుకోవడానికి ఒక వ్యక్తిని ఎంచుకోండి. అది మీకు మానసికంగా బలాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే తర్వాత పశ్చాత్తాపం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కాస్త ఆగి ఆలోచించి మీ మనసు చెప్పేదే వినండి. మీ అంతర్గత స్వరం మీకు సరైన మార్గం చూపిస్తుంది. మీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యంగా జరుగుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఆలస్యం వెనుక కూడా ఒక కారణం ఉంటుంది. మీరు ఇంకా బలంగా తయారవ్వడానికి, మీరు మరింత స్పష్టంగా ఆలోచించడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక పరీక్షగా కాకుండా ఒక అవకాశంగా చూడండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మిమ్మల్ని బలంగా మార్చింది. ఇది అలాగే మీరు ఈ దశను కూడా దాటేస్తారు. కాస్త సహనం, కాస్త జాగ్రత్త, కాస్త నమ్మకం, ఇవి ఉంటే మీరు మళ్ళీ మీ ట్రాక్లోకి వస్తారు. ఈ సమయంలో మీరు మీపై నమ్మకం కోల్పోకండి. ఈ 4 రోజులు కొంచెం టెన్షన్ ఉన్నా సరే, అదే సమయంలో కొన్ని నిజాలు మీకు తెలుస్తాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో ఇది క్లియర్ అవుతుంది. ఇది మీకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఆ క్లారిటీతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఒంటరిగా లేరు. ఈ పరిస్థితి కూడా శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వచ్చినట్లే ఈ దశ తర్వాత ఒక మంచి సమయం వస్తుంది. మీరు కాస్త ఓపికగా ఉండండి. మీలో ఉన్న శక్తి మిమ్మల్ని ఈ దశ నుంచి బయటికి తీసుకువస్తుంది. ఇప్పుడు మీరు ఎంతో జాగ్రత్తగా వినాల్సిన ముఖ్యమైన విషయం మొదలవుతుంది. మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక నిజం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ఎస్ అనే వ్యక్తి గురించి మీరు తెలుసుకోవలసిన విషయం చాలా లోతైనది. ఈ వ్యక్తి మీ జీవితంలో కొత్తగా వచ్చినవారు కాదు.
చాలా కాలంగా మీ చుట్టూ తిరుగుతున్నవారు. ఈ ఎస్ అనే వ్యక్తి మీకు బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా చాలా దగ్గరగా ఫ్రెండ్గా నటిస్తున్న అందులో ఒకరు కావచ్చు. బయటికి చూస్తే చాలా మంచివారిలా మీకు కనిపిస్తారు. మీకు సహాయం చేస్తున్నట్లు, మీకు అండగా ఉన్నట్లు నటిస్తారు. కానీ వారి మనసులో మాత్రం వేరే ఆలోచనలు నడుస్తున్నాయి. అది మీరు ఇప్పటి వరకు మీరు గుర్తించలేదు. మీరు ఎదుగుతున్నప్పుడు, మీలో మార్పు వస్తున్నప్పుడు, మీకు మంచి జరుగుతున్నప్పుడు ఈ వ్యక్తి మాత్రం అంతర్గతంగా అసహనంతో ఉండిపోతున్నారు. మీరు సక్సెస్ అవుతుంటే వాళ్లకు ఆనందం కంటే అసూయే ఎక్కువగా పెరుగుతుంది. అది చిన్న చిన్న మాటల రూపంలో బయటపడుతుంది. కానీ మీరు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. ఈ వ్యక్తి మీ విషయాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం ప్లాన్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మీ బలహీనత ఎక్కడ ఉందో తెలుసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అది తెలుసుకున్నాక దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మీరు వాళ్ళతో పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఇతరుల దగ్గరికి చేరుతున్నాయి. అది ఎలా జరిగిందో మీరే ఆశ్చర్యపోతున్నారు. కానీ అసలు కారణం ఇదే. ఈ ఎస్ వ్యక్తి మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ విషయాలను బయటికి చెప్తున్నాడు. బయటికి మాత్రం నేను కాదు అన్నట్లు నటిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న అపార్థాలు క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకరి మాటను మరొకరికి వేరేలా చెప్పడం, చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించడం, ఇవి వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. మీరు గమనించకపోయినా పరిస్థితులు మారుతున్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరో ఒకరు మీ దగ్గర చాలా ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? మీ ప్రతి విషయం మీద ఆసక్తి చూపిస్తున్నారా? కానీ వాళ్ళ గురించి మీకు అంతగా తెలియదా? అదే ఈ ఎస్ అనే వ్యక్తి లక్షణం. వాళ్ళు మీ గురించి అన్నీ తెలుసుకోవాలని చూస్తున్నారు. కానీ తమ నిజస్వరూపాన్ని దాచిపెడతారు. ఈ వ్యక్తి మాటల్లో ఒక మాయ ఉంటుంది. వాళ్ళు చెప్పే మాటలు మొదటికి చాలా సెన్సిబుల్గా అనిపిస్తాయి. కానీ ఆలోచిస్తే అవి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపేలా ఉంటాయి. ఇది ఒక మానసిక ఆట. మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు వాళ్ళను నమ్మి కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. ఇప్పుడు వాటి ఫలితాలు చూసి ఎందుకిలా జరిగింది అని అనిపించి ఉండవచ్చు. అదే కారణం. మీరు నమ్మిన వ్యక్తి మీకు సరైన మార్గం చూపలేదు. కానీ అది మీ తప్పు కాదు. మీరు నమ్మకం పెట్టుకున్నారు అంతే. ఇంకా ముఖ్యంగా ఈ వ్యక్తి మీ విజయాన్ని చూసి భయపడుతున్నాడు. మీరు ఇంకా ఎదిగితే వాళ్ళు మీకు సరిపోలేరని వాళ్లకు తెలుసు. అందుకే ఈ ప్రోగ్రెస్ని స్లో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది నేరుగా కాదు, చాలా స్మార్ట్గా చేస్తున్నారు. మీరు గమనించకపోయేలా చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఈ వ్యక్తిని పూర్తిగా దూరం పెట్టాలా లేక జాగ్రత్తగా డీల్ చేయాలా అనేది మీపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా, ఇంకా వాళ్ళను అందంగా నమ్మకూడదు. మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం తగ్గించాలి. మీరు మీ మనసులో ఉన్న ఒక చిన్న అనుమానం ఇప్పటి వరకు ఫీల్ అయ్యి ఉండవచ్చు. ఈ వ్యక్తి మీద నమ్మకం పెట్టుకోవచ్చా అని. ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు వచ్చిందో మీకు అర్థమవుతుంది. మీ అంతర్గత భావన మీకు ముందే హెచ్చరిక ఇస్తుంది. మీరు దాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకోవాలి. అలాగే ఒక గమనిక, ఈ ఎస్ అనే అక్షరం ఉన్న ప్రతి ఒక్కరూ చెడ్డవారని కాదు. వారిలో చాలామంది మంచివారు కూడా ఉంటారు. కానీ మీతో పరిచయం అయ్యే కొత్త వ్యక్తి విషయంలో మీరు మాట్లాడే కొత్తవారి నిజస్వరూపం మీకే అర్థమవుతుంది. మీ అంతరాత్మ హెచ్చరికలను పెడచెవిన పెట్టకండి. ఈ 4 రోజులు ఈ వ్యక్తి గురించి ఒక స్పష్టత మీకు వస్తుంది. వాళ్ళ అసలు స్వభావం బయటపడే అవకాశం ఉంది. మీరు కాస్త గమనిస్తే వాళ్ళ మాటల్లో, వాళ్ళ ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. అది మీకు ఒక క్లూ అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక పరీక్షలా వచ్చాడు. మీరు ఈ పరీక్షను పాస్ అయితే మీరు మరింత బలంగా మారుతారు. మీకు ఎవరు నిజమైన వారు, ఎవరు నటిస్తున్నారు అన్నది పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈ పరిస్థితి ఎలా ప్రమాదకరంగా మారుతుంది అనేది
ప్రతి సమస్య ఒకసారిగా పెద్దది కాదు, అది చిన్న చిన్న దశల్లో మొదలవుతుంది. మీరు గమనించిన మాటలు, చిన్న చిన్న సూచనలు ఇవి కలిసి ఒక పెద్ద సమస్యగా మారుతాయి. ఇదే ఈ సందర్భంలో కూడా జరుగుతుంది. మీరు జాగ్రత్తగా లేకపోతే అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఒక చిన్న కథ గుర్తు చేసుకోండి. అడవిలో ఒక సింహం బావిలో చూసిన తన ప్రతిబింబాన్ని మరో సింహం అనుకొని దానిపై దాడి చేయడానికి దూకింది. చివరికి అది అదే బావిలో పడిపోయింది. నిజానికి అక్కడ ఎలాంటి శత్రువు లేదు, అది కేవలం ప్రతిబింబం మాత్రమే. కానీ ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయం దానికి నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇదే సందేశం ఇప్పుడు మీకు వర్తిస్తుంది. ఈ ఎస్ అనే వ్యక్తి కూడా ఇలానే మీ మనసులో ఒక ప్రతిబింబం సృష్టిస్తున్నారు. వాళ్ళు చెప్పే మాటలు, చూపే ప్రవర్తన ఇవి మీలో ఒక అనుమానం, ఒక కోపం, ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. మీరు ఆ ప్రతిబింబాన్ని నిజమని నమ్మితే మీరు కూడా ఆ సింహంలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళు మీకు ఒకరి గురించి చెడు చెప్పవచ్చు. ఆ వ్యక్తి అలా అన్నాడు, వాళ్ళు మీ గురించి ఎలా అనుకుంటున్నారు అంటూ మీలో నెగిటివ్ భావన పెంచుతారు. మీరు ఆ మాటలను వెంటనే నమ్మితే మీరు ఆ వ్యక్తితో మీ బంధాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. కానీ అసలు నిజం వేరేలా ఉండవచ్చు. ఇది ఒక మైండ్ గేమ్. ఈ గేమ్లో గెలవాలంటే మీరు మీ భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకండి. ఏ విషయమైనా 2 సార్లు ఆలోచించండి. మీరు ఆలోచించకుండా తీసుకునే ప్రతి నిర్ణయం వాళ్ళకు లాభంగా మారుతుంది. మీరు గమనించాలి, ఈ వ్యక్తి ఎప్పుడూ నేరుగా మీకు హాని చేయరు, వాళ్ళు పరోక్షంగా చేస్తారు. మీలో ఉన్న నమ్మకాన్ని, మీ భావాలను ఉపయోగించుకుంటారు. మీరు ఎవరితోనైనా గొడవలు పడేలా చేస్తారు. తర్వాత బయటకు నేను ఏమీ చేయలేదు అన్నట్లు ఉంటారు. ఇదే వారి అసలు స్ట్రాటజీ. మీరు ఒకసారి ఆగి ఆలోచిస్తే కొన్ని విషయాలు మీకు క్లియర్ అవుతాయి. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొస్తాయి. అప్పుడు కూడా ఇదే జరిగిందని అనిపించవచ్చు. అదే ఈ గేమ్ చాలా రోజులుగా నడుస్తుందని సూచన. మీరిప్పుడు దాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చేసింది. మీ మాటలను, మీ రహస్యాలను ఎవరికి చెప్పాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. ప్రతి ఒక్కరితో ఓపెన్గా ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా ఈ 4 రోజులు మీరు ఈ వ్యక్తిగత విషయాలను మీలోనే ఉంచుకోవడం మంచిది. ఇది మీకు రక్షణగా ఉంటుంది. మీరు మీ నిర్ణయాలను మీ మనసుతో తీసుకోవాలి, ఇతరుల మాటలతో కాదు. ఎవరు ఏం చెప్పినా చివరికి మీకు సరైనదే చేయండి. మీ అంతర్గత స్వరం మీకు సరైన మార్గం చూపిస్తుంది. దాన్ని వినండి. అది ఎప్పుడూ తప్పు చెప్పదు. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండటం చాలా ముఖ్యం. మీరు ఎవరితోనైనా గొడవలు పడితే అది పరిస్థితిని మరింత క్లిష్టంగా చేస్తుంది. కాబట్టి ఏ విషయమైనా సైలెంట్గా హ్యాండిల్ చేయండి. అవసరమైతే కొంత దూరంగా ఉండండి. దూరం కొన్ని సమస్యలకు ఉత్తమ మార్గం. మీరిప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక కారణంతోనే వస్తాడు. ఎస్ అనే వ్యక్తి కూడా ఒక కారణంతో వచ్చారు. అది మీకు ఒక పాఠం నేర్పించడానికే. మీరు ఈ పాఠాన్ని నేర్చుకుంటే మీరు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు ఎవరినైనా నమ్మే ముందు వాళ్ళ చర్యలను గమనించండి. మాటలు కాదు, పనులు నిజం చెప్తాయి. ఎవరు నిజంగా మీకు మంచిగా ఉన్నారో, ఎవరు మీ దగ్గర నటిస్తున్నారో మీకు అర్థమవుతుంది. మీరు కాస్త గమనిస్తే చాలా విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 4 రోజులు మీకు ఒక పరీక్షలా ఉంటాయి. మీరు ఈ పరీక్షను ఎలా హ్యాండిల్ చేస్తారో మీ భవిష్యత్తు దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్తే మీరు ఈ పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీరు బలహీనంగా లేరు, మీరు కేవలం ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీరు మీ భావాలను కంట్రోల్ చేస్తే మీరు ఎవరిని మీపై ప్రభావం చూపనివ్వరు. అదే మీ నిజమైన బలం. దాన్ని ఇప్పుడు ఉపయోగించాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు ఈ రాశి వారికి మే నెల 2026 గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ నెల మొత్తం మీకు ఒక మార్పు కాలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో పరీక్షలు ఉన్న అదే సమయంలో
మంచి అవకాశాలు కూడా వస్తాయి. మీరు ఎలా స్పందిస్తారో దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి విషయంలో కాస్త అవగాహనతో ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. కుటుంబ విషయాలకు వస్తే ఈ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మాటల వల్ల పెద్ద పెద్ద అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు మాటలు కొంచెం ఆలోచించి మాట్లాడితే సమస్యలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు కాస్త సహనం చూపిస్తే పరిస్థితులు మళ్ళీ సర్దుకుంటాయి. వివాహ జీవితం పరంగా చూస్తే ఈ నెలలో మీకు ఒక మంచి అవగాహన పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడే అవకాశం వస్తుంది. కొన్ని రోజులుగా చిన్న ఉన్న ఇబ్బందులు ఈ సమయంలో క్లియర్ అవుతాయి. మీరు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే మీ బంధం మరింత బలపడుతుంది. ప్రేమ గౌరవాలు పెరుగుతాయి. ఉద్యోగం విషయంలో ఈ నెల కొంచెం మిక్స్గా ఉంటుంది. కొన్ని రోజుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పనికి వెంటనే గుర్తింపు రాకపోవచ్చు, కానీ మీరు కష్టపడితే చివరికి మీకు మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. మీ సీనియర్స్ మీ పనిని గమనిస్తారు, కాబట్టి మీ పనిపై ఫోకస్ కోల్పోవద్దు. వ్యాపారం చేసేవారికి ఈ నెలలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ వాటిని వెంటనే పట్టుకోవడం కంటే కాస్త విశ్లేషణ చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త పార్ట్నర్షిప్ లేదా కొత్త డీల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరి మీదైనా పూర్తిగా నమ్మకం పెట్టుకునే ముందు వారి నేపథ్యం తెలుసుకోవడం అవసరం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ఆదాయం ఉన్న ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే మీరు సేవింగ్స్ పెంచుకోగలుగుతారు. ఈ నెలలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో పెద్ద సమస్యలు కనిపించకపోయినా చిన్న ఇబ్బందులు రావచ్చు. ముఖ్యంగా ఒత్తిడి వలన తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన ఆహారం, సరైన నిద్ర తీసుకుంటే మీరు ఈ సమస్యలను సులభంగా అధిగమించగలుగుతారు. విద్యార్థులకు ఈ నెల ఒక మంచి అవకాశం. మీరు కాస్త ఫోకస్ పెంచితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీలో ఉన్న ప్రతిభ బయటపడే సమయం ఇది, కానీ మీరు ఆలస్యం చేయకుండా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియా లేదా ఇతర డిస్ట్రాక్షన్ను తగ్గిస్తే మీరు మరింత ముందుకు వెళ్తారు. ప్రేమ జీవితానికి వస్తే ఈ నెలలో కొన్ని క్లారిటీలు వస్తాయి. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో ముందుకు వెళ్ళాలో అర్థమవుతుంది. మీరు నిజమైన ప్రేమను గుర్తించగలుగుతారు. కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కాస్త సమయం తీసుకుని ఆలోచించండి. అప్పుడు మీకు సరైన మార్గం కనిపిస్తుంది. ఈ నెలలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ అంతర్గత బలం మీకు మార్గం చూపిస్తుంది. మీరు కాస్త శాంతంగా ఆలోచించి ముందుకు వెళ్తే మీరు ఈ నెలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి సమస్యల్లో ఒక అవకాశం ఉంటుంది. మీరు దాన్ని గుర్తించాలి. మీరు ఈ నెలలో ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటారు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలో ఇది మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ అనుభవాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు మరింత బలంగా మారుతారు. మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా ఉంటాయి. ఈ నెల చివరికి మీరు ఒక రిలీఫ్గా ఫీల్ అవుతారు. మొదట్లో ఉన్న టెన్షన్స్ నెమ్మదిగా తగ్గిపోతాయి. కొన్ని సమస్యలు స్వయంగా సర్దుకుంటాయి. మీరు కాస్త ఓపికగా ఉంటే మంచి ఫలితాలు మీకు కనిపిస్తాయి. కాబట్టి తొందరపడకండి. మీ సమయాన్ని నమ్మండి. మీరు ఈ నెలలో చేసిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుంది. అది వెంటనే కాకపోయినా కొంత సమయం తర్వాత మీకు మంచి ఫలితాలు తిరిగి వస్తాయి. కాబట్టి మీ కృషిని ఆపకండి. మీరు చేస్తున్న పని మీద నమ్మకం ఉంచండి. ఈ నెల మీకు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక అవకాశం కూడా. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇప్పుడు కాకపోయినా కొంత సమయం తర్వాత మీకు మంచి ఫలితాలు తిరిగి వస్తాయి. కాబట్టి మీ కృషిని ఆపకండి. మీరు చేస్తున్న పని మీద నమ్మకం ఉంచండి. జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకోగలుగుతారు. మీరు బలంగా ఉన్నారు. మీరు సాధించగలరు. ఇప్పుడు ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో దైవానుగ్రహం మరింత కలగడానికి చేయాల్సిన పరిహారాలు మరియు
శుభ సూచనల గురించి తెలుసుకుందాం. ఈ పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయి. వాటి ప్రభావం మాత్రం అధికంగా ఉంటుంది. మీరు విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో పాజిటివ్ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీని దూరం పెట్టడం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో పాజిటివ్ మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో నెగిటివ్ ఎనర్జీని దూరం పెట్టడం చాలా అవసరం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం మీకు చాలా మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా తులసి ఆకులు లేదా కుంకుమ వేసి సూర్యుడిని చూసి సూర్యుడికి సమర్పించండి. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తగ్గిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ రాశి వారికి ఇది ప్రత్యేకంగా శుభప్రదం. ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం చాలా మంచిది. కనీసం 11 లేదా 21 ప్రదక్షిణలు చేయండి. మీకు ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీపై ఉన్న గ్రహదోషాలు క్రమంగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎవరి దృష్టి లేదా నెగిటివ్ ప్రభావం ఉన్నా అది తగ్గిపోతుంది. ఆవులకు ఆహారం పెట్టడం ఒక పరిహారం. మీరు ప్రతిరోజు కాకపోయినా వారంలో కనీసం ఒకసారైనా ఆవులకు పచ్చగడ్డి లేదా ఆకుకూరలు ఆహారం పెట్టండి. ఇది మీకు పుణ్య ఫలితాన్ని తీసుకువస్తుంది. మీ ఇంట్లో శాంతి సౌఖ్యం పెరుగుతాయి. మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం ఇవ్వడం కూడా చాలా శుభప్రదం. ఇది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించేస్తుంది. ముఖ్యంగా అనుకోని అడ్డంకులు ఆలస్యాలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. మీరు చిన్నగా చేసిన ఈ పని మీకు పెద్దగా మేలు చేస్తుంది. ప్రతిరోజు రాత్రి నిద్రకు వెళ్ళే ముందు ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం మంచిది. ఒక చిన్న బౌల్లో ఉప్పు తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని బయటపడేసేయండి. ఇది మీపై ఉన్న చెడు దృష్టిని తొలగిస్తుంది. మీరు మరింత ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీ తొలగించే పద్ధతి కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మీ దగ్గర ఉంచుకొని తర్వాత దాన్ని బయటపడేసేయండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ను తగ్గిస్తుంది. మీరు తేలిగ్గా ఫీల్ అవుతారు. మీ ఇంట్లో దీపం వెలిగించడం కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజు సాయంత్రం ఒక దీపం వెలిగించి దైవాన్ని స్మరించండి. ఇది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్ కూడా తగ్గిస్తుంది. ఈ సమయంలో మీరు ఎవరితోనైనా గొడవ పడకుండా ఉండటం చాలా అవసరం. మీరు ఎంత కోపంగా ఉన్నా కాస్త సైలెంట్గా ఉండండి. ఇది మీకు మంచి చేస్తుంది. కొన్ని విషయాలు సమయం గడిచే కొద్దీ స్వయంగా సర్దుకుంటాయి. మీరు కాస్త ఓపికగా ఉండాలి. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచడానికి ప్రతిరోజు కొద్ది నిమిషాలు ధ్యానం చేయండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది మీలో ఉన్న టెన్షన్ తగ్గిస్తుంది. మీ ఆలోచనలు క్లియర్ అవుతాయి. మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో చేస్తే మీ జీవితంలో మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మరింత బలంగా ధైర్యంగా మారుతారు. దైవానుగ్రహం మీకు తోడుగా ఉంటుంది. ఈ 4 రోజులు మీకు ఒక అవకాశం. మీరు జాగ్రత్తగా ఉండి ఈ సూచనలు పాటిస్తే మీరు ఒక పెద్ద నష్టాన్ని తప్పించుకోవచ్చు. మీరు ఒక మంచి దిశలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఇది మీకు ఒక కొత్త ప్రారంభం అవుతుంది. మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవలసిన విషయం, దైవం ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దైవం 10 అడుగులు ముందుకు వేస్తుంది. మీరు విశ్వాసంతో ముందుకు సాగండి. మీకు మంచి జరుగుతుంది. మీరు ఈ మాటలను నమ్మి మీ జీవితంలో అమలు చేస్తే మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీలో ఉన్న శక్తిని నమ్మండి. మీరు బలంగా ఉన్నారు. మీరు ఈ పరిస్థితిని గెలవగలుగుతారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఆ సంతోషి మాత ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.